జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. లోకంలో జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే విషయాన్ని చాలాసార్లు వినుంటాం. లోకంలో నానుడి ఆ పదం. అయితే ఏంటి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటే అర్థం ఏమిటి? వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. వారు రాక్షస సంభూతులు అన్నమాట. వీళ్ళు ఒకసారి వాతాపి అనే ఆయన ఒక కోరికని తీర్చమని ఒక బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్తాడు. ఆయన ఆ కోరిక తీర్చడానికి వీలు లేదు, నేను తీర్చను అని అంటాడు. అప్పుడు బ్రాహ్మణుల మీద కోపం వస్తుంది వాతాపికి. తన తమ్ముడైనటువంటి ఇల్వలుడితో కలిసి వాతాపి ఏం చేస్తాడంటే బ్రాహ్మణుల మీద పగ తీర్చుకోవాలి, వీళ్ళందరినీ సమూలంగా చంపేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చి అడవిలో ఉంటారు. అడవిలో ఉండి పూర్వం అండి ఇప్పుడులాగా బస్సులు కార్లు బండ్లు ఇవన్నీ లేవు కదా. పాప నడిచి ప్రయాణం చేసేవాళ్ళు, లేదంటే ఎద్దల బండ్లు కట్టుకొని వెళ్ళేవాళ్ళు. నడిచి బ్రాహ్మలంతా నడిచి వెళుతూ ఉండేవాళ్ళు. వెళుతూ ఉంటే వాతాపి ఇల్వలుడు ఇద్దరూ కలిసి ఆ దారిలో ప్రయాణం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాయనలారా మీకు నమస్కారం, రేపు మా నాన్నగారి ఆబ్దికం అంటే తద్దినం అని అర్థం, కాబట్టి మీరు మంచి బ్రాహ్మణోత్తములు, రేపు వచ్చి మా నాన్నగారి ఆబ్దికానికి బ్రాహ్మణార్థానికి రావాల్సిందిగా ప్రార్థిస్తారు. పూర్వము ఇప్పుడైనా సరే అండి మనకి శాస్త్రం ఒక విషయం చెప్తుంది, శత్రువైన బ్రాహ్మణార్థానికి పిలిస్తే తప్పకుండా పోవాలిట, పలకని వాళ్ళైనా అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ బ్రాహ్మలు సరేనని చెప్పి బ్రాహ్మణార్థానికి వెళ్ళేవారు. వెళ్ళగానే వీరు వాళ్ళ అన్నని వాతాపిని ఒక మేకగా తయారు చేసి కట్టేసేవాడు. అది కట్టేసి వీళ్ళు రాగానే ఆ మేకను నరికి బ్రాహ్మలకు భోజనంగా పెట్టేవాళ్ళు మన్నాడు. అదేంటండి బ్రాహ్మలు మాంసం తింటారా? పూర్వం తినేవాళ్ళండి. అయితే ఇప్పుడు ఎందుకు తినకూడదు, బ్రాహ్మలు మాంసం తినకూడదు అంటారనంటే లేదండి, ఆ రోజు ఉన్నటువంటి బ్రాహ్మల్ నిష్ఠ అగ్నితో సమానం వాళ్ళనమాట. నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు, ఎప్పుడు వేద పఠనం చేసేవాళ్ళు, ఆడి తప్పేవాళ్ళు కాదు, సత్యాన్నే పలికేవాళ్ళు, ధర్మంగా నడిచేవాళ్ళు. కనుక వాళ్ళు తపస్యాలులు, ఎప్పుడు భగవన్నామ స్మరణ చేస్తూ తపస్సు చేస్తుండేవాళ్ళు. కనుక వాళ్ళకి ఒక గొప్ప శక్తి వచ్చేది. ఆ శక్తి వలన ఆ కాలంలో కాలాన్ని బట్టి కూడా ధర్మాలు మారుతుంటాయి కదా. ఆ కాలంలో వాళ్ళు మాంసాన్ని భుజించేవాళ్ళు, తప్పులేదుట. మరి అప్పుడు చేశారు కదా, ఇప్పుడు మనం కూడా చేయొచ్చని కొంతమంది లాజిక్లు మాట్లాడతారు. మరి అంత నిష్టగా ఉంటున్నామండి? అలా సత్యాన్ని పలుకుతున్నామా? ధర్మంగా నడుస్తున్నామా? వాళ్ళు నిప్పులో చేయి పెడితే కాలదు, మనం పెట్టి చూస్తే కాలే భగభగమండే అగ్నిలో చేయి పెడతారు వాళ్ళు, కాలదు. ఆ తపశ్శక్తి అలాంటిది. ఇప్పుడు మనకు ఆ శక్తి లేదు, వాళ్ళతో పోటీ పెట్టుకోకూడదు కదా. అయితే అలా జరుగుతూ ఉన్నది. ఆ మార్గాన ఏ బ్రాహ్మడు పోవాలన్నా భయం వేస్తుంది. వాళ్ళకు కొంతకాలానికి తెలిసిపోయింది, ఇగో ఇది రాక్షస మాయ. కానీ వచ్చి బ్రాహ్మణార్థం అని అడిగితే వెళ్ళాలి, తప్పదు. ఎలా తప్పించుకోవటానికి వీల్లేదు, మార్గం అదే, వాళ్ళు వెళ్ళాలి అంటే పక్కనగా పట్టణానికి. అలా కొంతకాలం జరిగిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఎట్లా మనం వీళ్ళ బారి నుంచి తప్పించుకుండేదని అదిగో మహాన్భావుడైనటువంటి ఋషి పుంగవుడైనటువంటి అగస్త్యులు వారి దగ్గరికి వెళ్తారు. వారికి తమ కష్టాన్ని చెప్పుకొని, తమ బాధని చెప్పుకొని వెలిబుచ్చి, ఇదిగో ఇల్వలుడు వాతాపి బారి నుంచి మమ్మల్ని రక్షించు మహాన్భావ, ఆ మార్గాన్ని వెళ్ళటానికి మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తారు. అప్పుడు అగస్త్యుడు సరేనని వాళ్ళకి చెప్పి ఆయనే ఆ దారిన వస్తూ ఉంటాడు. ఈ వాతాపి ఇల్వలుడు ఇద్దరు పోయి అగస్త్య మహామునిని ప్రార్థిస్తారు, నాయనా రేపు మా తండ్రి గారి ఆబ్దికం, భోజనానికి రమ్మని. సరేనంటారు. అగస్త్యులు వారు వస్తారు. మన్నాడు చక్కగా ఆ మేకని మాంసంగా చేసి వారికి భోజనం పెడతారు. ఈ మేక ఎవరు? వాతాపే. అది ఎవరికి తెలుసు? అగస్త్యులు వారు తపశ్శక్తితో గ్రహిస్తారు. ఓ ఇదే మీరు చేసే పని. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఆ మాంసాన్ని పెట్టిన తర్వాత తినగానే లోపలికి పోగానే వాతాపి అని పిలిచేవాడు ఇల్వలుడు. వెంటనే పొట్ట చీల్చుకొని వాతాపి బయటకు వచ్చేవాడు. అలా రావటం వల్ల ఏమయ్యేది? ఆ బ్రాహ్మణోత్తముడు మరణించేవాడు. ఆ మరణించిన బ్రాహ్మణోత్తముడిని వాతాపి ఇల్వలుడు ఇద్దరూ భుజించేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ అగస్త్యుల వారు ఆ భోజనాన్ని తిని శాంతం లోపలికి దిక్కముందే ఏమన్నారో తెలుసా? జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నారు. ఎప్పుడైతే అగస్త్యులు వారు ఆ మాట అన్నారో
లోపలికి వెళ్ళిన ఆ వాతాపి, ఆ మేకల రూపంలో ఉన్నటువంటి వాతాపి గ్రైండర్లో వేసిన పిండిలాగా మొత్తం జీర్ణమైపోతాడు. ఇక ఆయన మళ్ళీ ఆ జాయింట్లన్నీ కలుసుకొని పొట్ట చీల్చుకొని రావటానికి అవకాశం లేనట్లుగా అయిపోతాడు. అందుకే జీర్ణం వాతాపి జీర్ణం. పూర్వము పిల్లలకి ఉగ్గు పోసేవాళ్ళు కదా, చిన్నపిల్లలకి. ఇప్పుడు అసలు ఉగ్గు అంటే ఏందో తెలియదు, ఎవరు పోసేవాళ్ళే లేదు, డాక్టర్లు పోయొద్దని చెప్తున్నారు. అప్పుడు ఉగ్గు పోసేటప్పుడు పిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టి కొన్ని ఆముదంలో అనేక రకాల ద్రవ్యాలు కలిపి పోసిన తర్వాత పిల్లలకి కాళ్ళు చేతులు సాగదీస్తూ జీర్ణం వాతాపి జీర్ణం. గుర్రాలు తిన్నా గుగ్గేళ్ళు జీర్ణం, ఏనుగులు తిన్నా ఎలక్కాయలు జీర్ణం అని ఇలా అనేవాళ్ళు అనమాట. దాని అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.